హాయ్ గైస్! ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీని చెప్పబోతున్నాను. ఇదేంటంటే వెజిటబుల్స్ లేనప్పుడు కూడా దీన్ని చాలా ఈజీగా అండ్ క్విక్‌గా చేసుకోవచ్చు. సో, దానికోసం ముందుగా మనము ఒక కుక్కర్‌లో హాఫ్ కేజీ వరకు టొమాటోస్ తీసుకొని, అందులో రుచికి సరిపడినంత ఉప్పు, పావు లీటర్ వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్‌నంతా రిమూవ్ చేసేసి, టొమాటోస్‌ని మనం బాగా మ్యాష్ చేసుకొని, దాంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయాలి. కానీ ఇక్కడ మళ్ళా ఎక్స్‌ట్రా వాటర్‌ని యాడ్ చేయకూడదు. ఇందాక మనం ఏదైతే జ్యూస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసామో, ఆ వాటర్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటూ ఈ టొమాటో ప్యూరీని బాగా మ్యాష్ చేసుకుంటూ వాటర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే టొమాటోలో మనకి పలుపంతా వచ్చేసి ఓన్లీ పీల్ మాత్రమే ఉండేంత వరకు మనం వాటర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని, అందులో కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందాక మనం తీసుకున్న టమాటో గుజ్జును కూడా దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని, ఇక్కడ ఈ స్టేజ్‌లో మనం ఇలా అయినా వదిలేయొచ్చు. లేదు అంటే ఎగ్స్ కానీ, లేదు అంటే ఇలా సోయా చంక్స్ కానీ వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి, టొమాటో గుజ్జు బాగా మనకి మరిగేంత వరకు మరిగించుకోవాలి. చూసారా, ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే మనకి వేడి వేడిగా టమాటో మసాలా పులుసు రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.